నమస్కారం. సొగస్చూడు తర్మ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మనం ఎర్రగడ్డ సుందర్నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో పట్టు శారీస్ అలాగే డిజైనర్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. మన ఫస్ట్ శారీ వచ్చేసి కుబేర పట్టు లైట్ వెయిట్లో ఉంటుందండి. శారీ మొత్తం కూడా పళ్ళు పాటు చూసినట్లయితే కనుక లైట్ ఆరెంజ్ షేడ్ పళ్ళు ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా దానిపైన మనకి చుట్టూ పింక్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్తో మ్యాంగో డిజైన్, దాని చుట్టూ అంతా కూడా క్రీపర్ పార్ట్ ఇచ్చారు. 2 సైడ్స్ ఎడ్జెస్లో చూసినట్లయితే మనకి కర్ట్ వర్క్ స్టైల్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారు. మెయిన్ సారీ చూద్దాము. టోటల్ సారీ అంతా కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది. దీంట్లో ఏంటంటే మనకి కాంట్రాస్ట్ డిజైన్తో పాటు సెల్ఫ్ డిజైనింగ్ కూడా కంటిన్యూ చేశారు. బ్యాక్గ్రౌండ్లో అంతా కూడా మనకి లోటస్ ఫ్లవర్ పిన్ డిజైన్ ఇచ్చారు సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో. అలాగే సారీ మిడిల్ చూసినట్లయితే కనుక మనకి 3 కలర్స్ కాంబినేషన్, పింక్ కలర్, గోల్డ్ కలర్ అండ్ గ్రీన్ కలర్, 3 కలర్స్ యూస్ చేశారు. పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ డిజైన్ వచ్చేసి మనకి సేమ్ డిజైన్ ఉంటుంది. అది కూడా మనకి పట్టు థ్రెడ్ యూస్ చేశారు. మిడిల్ పార్ట్లో మాత్రం మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఫ్లవర్ అండ్ లీఫ్ పార్ట్ డిజైన్ చేశారు. టోటల్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. బోర్డర్స్ చూసినట్లయితే ఈ శారీకి 2 సైడ్స్ బోర్డర్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్స్ ఇచ్చారు. కడ్డీ బోర్డర్తో పాటు రెగ్యులర్గా మనం గోల్డ్ కలర్ బోర్డర్ చూస్తూనే ఉంటాం. దాని కింద వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ప్లెయిన్ పట్టు బోర్డర్ ఇచ్చారు. పైన చూసినట్లయితే కల్నేత బ్యాక్గ్రౌండ్ అనమాట. పర్పుల్ కలర్ కాంబినేషన్ తీసుకుని కింద మనకి ఏదైతే మనం బంచెస్ చూసామో అవే బంచెస్ కొంచెం డిజైన్ అనేది చేంజ్ చేస్తూ 3 కలర్స్ ఇచ్చారనమాట. పింక్, గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో టోటల్ సారీ అంతా కూడా ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. 2 సైడ్స్ సేమ్ బోర్డర్ వస్తుంది. బ్లౌజ్ చూద్దాం. టోటల్గా ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు మిడిల్ పార్ట్. అలాగే బోర్డర్స్లో శారీలో ఉన్నటువంటి బోర్డర్స్ ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. కాకపోతే దీనిపైన డిజైన్ అనేది మిస్ చేశారనమాట. ఈ శారీ మొత్తం కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 9370 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మైత్రికా పట్టు అండి. లైట్ వెయిట్లో ఉంటుంది ఈ శారీ కూడా. ఫస్ట్ మనం పళ్ళు పాటు చూద్దాం. పళ్ళు చూసినట్లయితే కనుక రాణి పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. దానిపైన అంతా కూడా మనకి గోల్డ్ కలర్తో కర్ట్ వర్క్ స్టైల్లో ఉండే విధంగా చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు. 2 సైడ్స్ ఎడ్జెస్లో చూసినట్లయితే కనుక ఎల్లో కలర్ కాంబినేషన్తో ఆరో మార్క్ అండ్ సర్కిల్ డిజైన్ ఉంటుంది. మధ్యలో మాత్రం మనకి కర్ట్ వర్క్ స్టైల్లో ఒక ప్లెయిన్ క్రీపర్ ఇచ్చారు. ఈ కలర్ఫుల్ బోర్డర్ అనేది ఈ శారీకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఇది 1 మీటర్ పళ్ళు ఉంటుంది. ఈ శారీ మొత్తం చూసినట్లయితే మల్టీ కలర్ కాంబినేషన్ అండి. దీంట్లో పర్పుల్ కలర్, పింక్ అలాగే మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ 3 కలర్స్ వేరియేషన్తో టోటల్ శారీ అంతా కూడా క్రాస్ లైన్స్ లాగా డిజైన్ చేశారు. ఫస్ట్ మనం బోర్డర్స్ చూసినట్లయితే కనుక గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ మనకి 3 ఇంచెస్ బోర్డర్ ఇచ్చారు. దాని తర్వాత మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్, తర్వాత పింక్, ఆ తర్వాత మస్టర్డ్ ఎల్లో, ఈ 3 కలర్స్ కాంబినేషన్ పైన కూడా మనకి ఓన్లీ 1 కలర్ కాంబినేషన్తో గోల్డ్ కలర్తో లోటస్ ఫ్లవర్స్ డిజైన్ టోటల్ శారీ అంతా కూడా కవర్ చేశారు. శారీ పైనుంచి కింద వరకు కూడా మనకి సేమ్ లైన్స్ని మళ్ళీ రిపీట్ చేశారనమాట. ఫుల్ శారీ అంతా కూడా మల్టీ కలర్ కాంబినేషన్లో చాలా కలర్ఫుల్గా ఉంటుంది. చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి బ్రైడల్ కలెక్షన్ శారీస్ అనే చెప్పొచ్చు. కొంతమంది ఏంటంటే హెవీ వర్క్ అనేది ఇష్టపడరు. సో వాళ్ళకి సింపుల్ వర్క్ ఉన్నటువంటి శారీస్ అంటే ఈ టైప్ ఆఫ్ శారీస్ ఉంటాయి. సో వీటిలో ఏంటంటే మనకి అంటే నెంబర్ ఆఫ్ వెరైటీస్, నెంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి విఘ్నేశ్వర సిల్క్స్లో. బ్లౌజ్ పార్ట్ చూసినట్లయితే కనుక మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా లైన్స్ వైజ్గా ఉంటుంది. 2 సైడ్స్ బోర్డర్ మాత్రం సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారు, కడీ బోర్డర్. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 5320 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ శారీస్ విఘ్నేశ్వర సిల్క్స్లో ఇంకా చాలా ఉన్నాయి. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి బ్రైడల్ కలెక్షన్లోనే అరుంధతి పట్టు అండి. మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ శారీకి బ్లూ కలర్తో మనకి పళ్ళు ఇచ్చారు. టోటల్గా మనకి కాంట్రాస్ట్ ఇచ్చారు. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు చూసినట్లయితే కనుక మొత్తం కూడా బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన ఇక్కడ మిడిల్ పార్ట్లో కూడా మనకి లైన్స్ వైజ్గా కనిపిస్తున్నాయండి. బ్యాక్గ్రౌండ్లో బ్లూ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్కి అక్కడక్కడ పింక్ కలర్ టచ్ చేస్తూ బ్యాక్గ్రౌండ్లో లైన్స్ ఇచ్చారు. ప్లస్ దానిపైన కూడా మనకి బంచెస్ డిజైన్ అనేది కనిపిస్తుంది. పింక్ కలర్ కాంబినేషన్తో పాటు చుట్టూ కూడా గోల్డ్ కలర్ కాంబినేషన్తో ప్లెయిన్ లీఫ్ వర్క్ ఇచ్చారు. ఇక్కడ మనం బోర్డర్స్ చూసినట్లయితే చాలా బ్రాడ్గా ఉండే విధంగా బోర్డర్స్ ఇచ్చారు. ఒక్కొక్క లైన్లో కూడా మనకి ఒక్కొక్క డిజైన్ అనేది మెన్షన్ అవుతుంది. వేవీ టైప్ ఆఫ్ లైన్స్, క్రాస్ లైన్స్, చిన్న డాట్ లాగా, టెంపుల్ డిజైన్, ఇట్లా మనకి నంబర్ ఆఫ్ వెరైటీస్తో డిజైన్ చేశారనమాట పళ్ళు పార్ట్ అనేది. టోటల్ శారీ చూసినట్లయితే ఆల్ ఓవర్ ఇది బ్రైడల్ కలెక్షన్ శారీ అండి. ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకి క్రీపర్ డిజైన్ అనేది వస్తుంది. ఫస్ట్ మనం పైన బోర్డర్ చూసినట్లయితే మనకి పళ్ళులో ఏ కలర్ అయితే యాడ్ చేశారో అదే కలర్ కాంబినేషన్తో ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు. తర్వాత 3 to 4 ఇంచెస్ కడ్డీ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ చూసినట్లయితే ఆల్ ఓవర్ శారీ అంతా కూడా చాలా గ్రాండ్గా లైట్ వెయిట్లో డిజైన్ చేశారు. రెడ్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్కి టోటల్గా గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ మ్యాంగో డిజైన్ ఇచ్చారు. ఒక చోట వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ అనేది ఎక్కువ ఎలివేట్ అవుతుంది, ఇంకొక చోట వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ ఎలివేట్ అవుతుంది. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఫుల్ శారీ అంతా కూడా ఇలా
చాలా గ్రాండ్ లుక్ ఉంది. మరి ఈ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. పళ్ళు అనేది మనకి కాంట్రాస్ట్ బ్లూ కలర్ ఇచ్చారు కాబట్టి అదే కలర్ కాంబినేషన్ ప్లెయిన్ ఇచ్చారు. అలాగే 2 సైడ్స్ కూడా మనకి 4 to 5 ఇంచెస్ కడ్డీ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 7,420 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది మనకి లైట్ వెయిట్ పట్టు అండి, డిజైనర్ పట్టు సారీ. టోటల్గా మనకి కాంట్రాస్ట్ ఇచ్చారు. పళ్ళు పాట అనేది బ్లూ అండ్ గ్రీన్ కలర్ మిక్స్ ఉంటుంది. సారీ మొత్తం కూడా మనకి బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. పళ్ళు పాట చూసినట్లయితే కనుక కల్నేత బ్యాక్గ్రౌండ్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ మిక్స్ ఉంటుంది. ఇది మనకి డిజైనర్ పళ్ళు యాడ్ చేశారు. అంటే ఒక హాఫ్ పార్ట్ అంతా కూడా ఒక డిజైన్ ఉంటుంది, ఇంకొక హాఫ్ పార్ట్ వచ్చేసి ఇంకొక డిజైన్ ఉంటుంది. ఇక్కడ మనకి ఒక హాఫ్ పార్ట్ చూసినట్లయితే ఓన్లీ లైన్స్ వైజ్గా చిన్న చిన్న లైన్స్ని ఇచ్చారనమాట, స్మాల్ సైజ్ లైన్స్. ఇంకొక హాఫ్ పార్ట్ అంతా కూడా ఒక లేయర్ మొత్తం కూడా మనకి బ్యాక్గ్రౌండ్ గోల్డ్ కలర్ తీసుకుని దానిపైన ఒక లైన్ మొత్తం కూడా పికాక్స్ లోపల పింఛం అనేది కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఒక చోట పింక్ కలర్, ఇంకొక చోట వచ్చేసరికి మ్యాంగో ఎల్లో షేడ్తో పికాక్స్ని డిజైన్ చేశారు. ఇది మనకి 1 మీటర్ పళ్ళు ఉంటుంది. టోటల్ సారీ మొత్తం చూసినట్లయితే పైన బోర్డర్ పళ్ళులో ఏ కలర్ అయితే కల్నేత తీసుకున్నామో అదే కలర్ కాంబినేషన్తో ఒక చిన్న బోర్డర్ యాడ్ చేసి దాని కింద వచ్చేసరికి మనకి ఒక 3 ఇంచెస్ చిన్న కడ్డీ బోర్డర్ గోల్డ్ కలర్ ఇచ్చారు. సారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా 2 కలర్స్ యూజ్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి రాణి పింక్ కలర్ అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఒక చిన్న హాఫ్ ఫ్లవర్ అనమాట, అంటే ఫుల్ ఫ్లవర్ కాకుండా ఒక హాఫ్ ఫ్లవర్ టైప్లో డిజైన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. దానిపైన ఇంకొక బోర్డర్ కూడా ఇచ్చారండి. ఇక్కడ మొత్తం కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఒక క్రీపర్ తీసుకుని దానిపైన మనకి స్టాండింగ్ పొజిషన్లో పికాక్స్ డిజైన్ ఇచ్చారనమాట. 2 పికాక్స్ని ఒక బంచ్ లాగా డిజైన్ చేశారు. బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన గ్రీన్ కలర్ వచ్చేసరికి చాలా క్యూట్గా కనిపిస్తుంది డిజైన్ మొత్తం కూడా. టోటల్ సారీ బ్లూ, గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో మల్టీ కలర్ కాంబినేషన్తో చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారనమాట. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. పళ్ళు అనేది మనకి కల్నేత కాంబినేషన్ బ్లూ అండ్ గ్రీన్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి బ్లౌజ్ కూడా కల్నేతతోనే ఇచ్చారు. మంచి షైనింగ్ కనిపిస్తుంది ఈ పట్టు లోపల. 2 సైడ్స్ బోర్డర్ ఏదైతే ఉందో కడ్డీ బోర్డర్ అది మాత్రమే మనకి 2 సైడ్స్ ఇచ్చారు బ్లౌజ్ పార్ట్. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 7,420 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇది టోటల్గా మనకి బ్రైడల్ కలెక్షన్ సారీ అండి. ఇది వచ్చేసి మనకి అరుంధతి పట్టు. ఈ పళ్ళు పార్ట్ మిడిల్లో ఒక డిఫరెంట్గా డిజైన్ చేశారండి. బ్లూ కలర్ అనేది యాడ్ చేస్తూ అక్కడక్కడ మనకి పింక్ కలర్ ఫ్లవర్స్ ఇచ్చు మొత్తం కూడా క్రీపర్ పార్ట్తో కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్లో ఉంటుంది. అలాగే బోర్డర్స్ వచ్చేసరికి ఇక్కడ ఏదైతే మనం బోర్డర్స్ చూస్తున్నామో ఇవి మనకి త్రూ అవుట్ శారీ మొత్తం కూడా కంటిన్యూ అవుతాయి. దర్బార్ బోర్డర్ లాగా ఇచ్చేసి దానిపైన ఇంతకుముందు మనం పళ్ళు పార్ట్లో మిడిల్లో ఏ డిజైన్ అయితే చూసామో బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ అండ్ పింక్ కలర్తో సేమ్ అదే డిజైన్ ఇక్కడ కూడా ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా కంటిన్యూ చేశారు. పైన వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ ఉంటుంది. ఈ శారీకి మనకి 2 సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్లో డిజైన్ ఎలా ఉందో చూద్దాం. చిన్న చిన్న డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది ఎలివేట్ అయ్యే విధంగా ఇచ్చారు. శారీలో ఉన్నట్లే పైన బోర్డర్ కింద బోర్డర్ ఇంతకుముందు మనం పళ్ళులో చూసినట్లే సేమ్ బోర్డర్ని త్రూ అవుట్ శారీ అంతా కంటిన్యూ చేస్తూ మిడిల్ పార్ట్లో మాత్రం పింక్ కలర్ అండ్ బ్లూ కలర్ డైమండ్ డిజైన్ ఉంటుంది. ఆ మిడిల్ పార్ట్లో కొన్ని చోట్ల వచ్చేసరికి గోల్డ్ కలర్ డైమండ్ డిజైన్ వచ్చింది. ఇంకొక చోట వచ్చేసరికి అంటే కొంచెం ఆల్టర్నేట్ లైన్స్ లాగా క్రియేట్ చేస్తారనమాట. శారీ మొత్తం కూడా శారీ మెయిన్ కలర్ ఏదైతే ఉంటుందో ఆ కలర్ అంటే 4 కలర్స్ కాంబినేషన్తో మనకి డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది త్రూ అవుట్ శారీ అంతా కంటిన్యూ అవుతుంది ఇలా ఫుల్ శారీ. ఈ శారీకి ఏ కలర్ బ్లౌజో చూద్దాం. పళ్ళు అనేది సేమ్ కలర్ ఉంది కాబట్టి మనకి బ్లౌజ్ కూడా సేమ్ ఇచ్చేసారు, ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 14,250 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్లో అవైలబుల్ ఉన్నాయండి. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి మహేశ్వరి సిల్క్స్ అండి. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, ప్లస్ డిజైనర్ కాన్సెప్ట్తో డిజైన్ చేశారు. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక బ్యాక్గ్రౌండ్లో అంతా కూడా వేవీ టైప్ ఆఫ్ లైన్స్, అది కూడా బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్. అలాగే దాంట్లో ఏ కలర్ అయితే మనకి యాడ్ అవుతుందో గోల్డ్ కలర్, మంచి బ్రైట్ కలర్, ఆ కలర్ యాడ్ చేశారు. ప్లస్ మనకి మిడిల్ పార్ట్లో ఉన్నటువంటి బంచెస్ అన్నీ కూడా మనకి కర్ట్ వర్క్ స్టైల్లో వచ్చే విధంగా డిజైన్ వచ్చింది ఈ శారీ పైన. ప్లస్ 2 సైడ్స్ ఎడ్జెస్లో కూడా మనకి ఒక ప్లెయిన్ క్రీపర్ పార్ట్ ఇచ్చారు కట్ వర్క్ మోడల్లో. అలాగే టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ కూడా యాడ్ అవుతుంది. పళ్ళుకి 2 సైడ్స్ ఉన్నటువంటి బోర్డర్స్ ఏవైతే ఉన్నాయో ఈ 2 బోర్డర్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ యాడ్ చేశారు. శారీ మొత్తం కూడా మజెంటా పింక్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. మిడిల్ పార్ట్లో ఎక్కడా కూడా మనకి జరీ అనేది యూస్ చేయకుండా ఓన్లీ థ్రెడ్ వర్క్తో మాత్రమే డిజైన్ చేశారు. మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్తో ఉన్నటువంటి థ్రెడ్ వర్క్ డిజైన్ అనేది ఈ శారీ టోటల్ కంటిన్యూ అవుతుంది. బోర్డర్స్ చూసినట్లయితే 2 డిఫరెంట్ డిజైన్స్ ఉన్నటువంటి బోర్డర్ యాడ్ చేశారు. ఒకటి పర్పుల్ కలర్ కాంబినేషన్ పైన వేవీ టైప్ ఆఫ్ లైన్స్ ఇచ్చారు థ్రెడ్ వర్క్తో. మధ్యలో వచ్చేసరికి ఒక చిన్న కడ్డీ బోర్డర్, ఆ తర్వాత వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్తో ఒక డిఫరెంట్ డిజైన్ ఉంటుంది. సెకండ్ వైపు చూద్దాం. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డరే యాడ్ చేశారండి ఈ శారీలో. మొత్తం శారీ అంతా కూడా మనకి ఫుల్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి ఎలాంటి బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి పళ్ళు కలర్ కాంబినేషన్ ఉంటుందండి.
ఈ శారీ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అమౌంట్కి అవైలబుల్ ఉంది, 1570 రూపీస్కి. విఘ్నేశ్వర సిల్క్స్ ఒకటి వచ్చేసి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉందండి. ఇంకొకటి వచ్చేసి మనకి కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఉంటుంది, దానికి క్వైట్ ఆపోజిట్లో మనకి విఘ్నేశ్వర సిల్క్స్ ఉంటుంది. ఈ 2 షోరూమ్స్లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అండ్ న్యూ స్టాక్ అవైలబుల్ ఉంటాయి, మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఒక ఫ్యాన్సీ డిజైనర్ శారీ అండి. ఇది వచ్చేసి మనకి టోటల్ శారీ అంతా కూడా లైన్స్ వైజ్గా వచ్చింది. ఒకటి సిల్వర్ కలర్ లైన్ ఉంటుంది, ఇంకొకటి గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. పళ్ళు పార్ట్లో కూడా మనకి సేమ్ లైన్సే కంటిన్యూ చేశారు, కాకపోతే ఏంటంటే ఈ స్ట్రైట్ లైన్స్లో మనకి ఒక 4 లైన్స్ని గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారనమాట. ఫుల్ శారీ అంతా కూడా మనకి ఇదే విధంగా కంటిన్యూ అవుతుంది ఫుల్ శారీ. అలాగే బోర్డర్స్ చూసినట్లయితే కనుక డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ 3 ఇంచెస్ బోర్డర్ ఒకటి ఇచ్చారు, దాని కింద గోల్డ్ కలర్తో 3 లైన్స్ బోర్డర్ కూడా యాడ్ చేశారు. ఈ శారీకి 2 సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు. నెట్టెడ్ ఫ్యాబ్రిక్ పైన లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఫ్లవర్ డిజైన్ అండ్ క్రీపర్ డిజైన్ ఇచ్చేసి దానికి అవుట్లైన్ మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారనమాట. ఈ శారీ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అమౌంట్కి అవైలబుల్ ఉంది, ఓన్లీ 1000 రూపీస్. నెక్స్ట్ శారీ వచ్చి సాఫ్ట్ కోటా శారీ అండి. ఇది మొత్తం కూడా మనకి మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ అంటే క్రీమ్ కలర్ కాంబినేషన్ వచ్చింది. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు అండ్ శారీ అంతా కూడా రన్నింగ్ కలర్ కాంబినేషనే, కాకపోతే ఇక్కడ మనకి మాత్రం సాటిన్ టైప్ ఆఫ్ ఒక వీట్ కలర్ కాంబినేషన్ ఒక బోర్డర్ లాగా యాడ్ చేశారు. పైన కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది, సాటిన్ బోర్డర్. ఈ శారీకి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ యాడ్ చేశారు. మిడిల్ పార్ట్లో చూసినట్లయితే కనుక శారీ మొత్తం కూడా క్రీమ్ కలర్ సెల్ఫ్ కలర్ డోరియా బ్యాక్గ్రౌండ్ పైన చిన్న చిన్న లీఫ్ బంచెస్ని ఇచ్చారండి, దట్టు గోల్డ్ కలర్ బంచెస్ ఇచ్చారు. శారీ మొత్తం కూడా ఈ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. కింద వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ బోర్డర్, పైన ఏదైతే మనం చూసామో అదే బోర్డర్, దాంతోపాటు ఎక్స్ట్రా మనకి థ్రెడ్ వర్క్ బోర్డర్ కూడా యాడ్ చేశారు. బ్యాక్గ్రౌండ్లో అంతా కూడా గోల్డ్ కలర్ ఉంటుంది. ఫ్లవర్ చూసినట్లయితే పీచ్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఫ్లవర్ ఒక చోట వచ్చేసరికి ఎక్కువ మనకి పీచ్ కలర్ అనేది ఎలివేట్ అవుతుంది, ఇంకొక చోట రెడ్ కలర్ ఇచ్చారు. క్రీపర్ మొత్తం కూడా క్రీమ్ అండ్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. అంటే ఈ ఎక్స్ట్రా డిజైనర్ బోర్డర్ అనేది శారీ స్టార్టింగ్ నుంచి శారీ ఎండింగ్ వరకు కూడా కవర్ చేశారు. ఫుల్ శారీ అంతా కూడా మల్టీ కలర్ కాంబినేషన్తో. ఈ శారీకి బ్లౌజ్ ప్లెయిన్ చందేరి ఫ్యాబ్రిక్ ఇచ్చారండి. టోటల్గా మనకి ప్లెయిన్ వచ్చింది బ్లౌజ్ పార్ట్ ఇలా. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2990 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి లైట్ వెయిట్ కోటా శారీ అండి. శారీ మొత్తం కూడా మనకి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది, దీనిపైన మల్టీ కలర్ కాంబినేషన్తో ఉన్నటువంటి డిజైన్ అనేది యాడ్ చేశారు. శారీ మొత్తం కూడా మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మిడిల్ పార్ట్లో చూసినట్లయితే కనుక 2 కలర్స్ కాంబినేషన్తో మనకి సర్కిల్స్ టైప్లో ఒక ఫ్లవర్ డిజైన్. ఇక్కడ చూసినట్లయితే ఆరెంజ్ రెడ్ కలర్ కాంబినేషన్తో మిర్రర్ వర్క్ ఇచ్చారు, బంజారా మిర్రర్స్ యాడ్ చేశారు. మంచి అంటే షేడెడ్ లాగా ఇచ్చారనమాట, ఒక్కొక్క మిర్రర్కి కూడా మనకి షేడెడ్ లాగా డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్లో మాత్రం ఎల్లో కలర్ ఇచ్చారు. ఇంకొక చోటు చూసినట్లయితే కనుక మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్, ఇక్కడ కూడా మనకి షేడెడ్ డిజైన్ అనేది కనిపిస్తుంది బంజారా మిర్రర్స్తో. టోటల్ శారీ అంతా కూడా ఎక్కడ ఓన్లీ థ్రెడ్ వర్క్ కాకుండా మనకి మిర్రర్ వర్క్ మాత్రమే ఎక్కువ కనిపిస్తుంది అనమాట. బోర్డర్స్ చూసినట్లయితే కనుక పైన మనకు ఒక చిన్న కడ్డీ బోర్డర్తో పాటు మిడిల్ పార్ట్లో ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో ఏ కలర్స్ అయితే యూస్ చేశారో అవే కలర్స్ కాంబినేషన్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. 1 లైన్ వచ్చేసి మనకి ఎల్లో కలర్ కాంబినేషన్తో ఒక బోర్డర్ టైప్లో డిజైన్ ఇచ్చారనమాట, ఫ్లవర్స్ డిజైన్ కాకుండా బోర్డర్స్ లాగా. ఈ శారీకి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇంకొక 1 సైడ్ వచ్చేసి అంటే హ్యాంగ్ అయ్యే పార్ట్లో కూడా మనకి సేమ్ బోర్డర్ ఇచ్చారు. అంటే కామన్గా మనకి 3 సైడ్స్ కూడా ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ వచ్చింది. బ్లౌజ్ వచ్చేసి మనకి హ్యాండ్స్ పార్ట్లో ఇలా ఇచ్చారండి, గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఫ్లవర్స్ ఉన్నటువంటి డిజైన్ ఏదైతే ఉందో మిర్రర్ వర్క్తో ఆ డిజైన్ని ఇక్కడ యాడ్ చేశారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఏంటంటే మొత్తం మిర్రర్ వర్క్ అనేది ఎక్కువ హైలైట్ అవుతుంది, దట్టు మనకి మల్టీ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్తో ఇచ్చేసరికి ఇంకా మంచి బ్రైట్గా కనిపిస్తుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1500 రూపీస్కి అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. ఓకే, నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి లైట్ వెయిట్ కోటా శారీ అండి. ఇక్కడ మనకి డోరియా బ్యాక్గ్రౌండ్ బదులు ఓన్లీ లైన్స్ మాత్రమే కనిపిస్తాయి ఈ కోటా శారీలో. అంటే హ్యాంగ్ అయ్యే పార్ట్లో వచ్చేసరికి మనకి 1 సైడ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ బోర్డర్ ఉంటుంది, ఇంకొక 2 సైడ్స్ వచ్చేసరికి గోల్డ్ కలర్ కాంబినేషన్తోనే కడ్డీ బోర్డర్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా 2 సైడ్స్ మనకి బోర్డర్ అనేది కామన్గా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా రెడ్ కలర్ కాంబినేషన్ పైన గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో 0 సైజ్ మిర్రర్ వర్క్ అనేది టోటల్ శారీ అంతా కూడా ఇదే గ్యాప్ అనేది మెయింటైన్ చేస్తూ కంటిన్యూ చేశారు.
అలాగే ఇక్కడ బోర్డర్ చూసినట్లయితే పైన బోర్డర్తో పాటు ఎక్స్ట్రా ఇంకొక బోర్డర్ కూడా వచ్చిందండి. ఇక్కడ మనకి ఎలిఫెంట్స్ డిజైన్ ఇచ్చారనమాట. అంబారీ టైప్ ఆఫ్ డిజైన్ కూడా దానిపైన క్లాత్ వేస్తారు కదండి ఎలిఫెంట్ పైన, సేమ్ అట్లా కూడా మనకి ఇక్కడ డిజైన్ అనేది కనిపిస్తుంది. దానిపైన బ్లూ, గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ 3 కలర్స్ కాంబినేషన్తో మనకి ఒక ఎలిఫెంట్ డిజైన్ చేశారు. సేమ్ ఇదే డిజైన్ మనకి త్రూ అవుట్ శారీ మొత్తం కూడా కంటిన్యూ అవుతుంది. మరి స్మాల్ సైజ్ కాకుండా మరీ బిగ్ సైజ్ కాకుండా మనకి మీడియం సైజ్లో ఎలిఫెంట్స్ని డిజైన్ చేశారు ఫుల్ శారీ అంతా. ఈ టైప్ ఆఫ్ శారీస్లో కూడా మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి. ఒక 4 to 5 కలర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ బ్లౌజ్ చూసినట్లయితే టోటల్గా మనకి చందేరి ఫ్యాబ్రిక్, 2 sides కడ్డీ బోర్డర్ అనేది కామన్గా ఉంటుంది. అలాగే హ్యాండ్స్ పార్ట్లో శారీ మిడిల్లో గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో ఏదైతే మిర్రర్ వర్క్ వచ్చిందో ఆ మిర్రర్ వర్క్ని ఇక్కడ హ్యాండ్స్ పార్ట్ మొత్తం కూడా కవర్ చేసే విధంగా ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 2000 రూపీస్. కలర్ చాయిస్ కూడా మనకి లైట్ వెయిట్లో డిజైనర్ శారీ అండి. శారీ మొత్తం కూడా మనకి 2 కలర్స్ కాంబినేషన్, లైట్ క్రీమ్ కలర్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్తో ఉంటుంది. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు చూసినట్లయితే కనుక స్ట్రైట్ లైన్స్ లాగా సెల్ఫ్ డిజైనింగ్ అనేది కనిపిస్తుంది. ఈ 2 కలర్స్ కాంబినేషన్లో కూడా మనకి సెల్ఫ్ డిజైనింగ్తో పాటు ఒక 3 లైన్స్ని కోరా కలర్ లైన్స్ తీసుకున్నారనమాట. స్ట్రోక్స్ టైప్ ఆఫ్ డిజైన్తో కొంచెం జూట్ మిక్స్ ఉన్నటువంటి లైన్స్ ఇచ్చారు. శారీ అంతా కూడా 2 sides కూడా గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ అనేది దీనిపైన కామన్గా కనిపిస్తుంది 2 sides కూడా. అలాగే పైన పార్ట్ చూసినట్లయితే కనుక లైట్ పీచ్ కలర్ కాంబినేషన్కి ఓన్లీ సెల్ఫ్ లైన్స్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఈ లైన్స్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. అలాగే మిడిల్ పార్ట్ చూసినట్లయితే కింద బోర్డర్ మొత్తం కూడా డార్క్ పీచ్ కలర్ కాంబినేషన్తో ఒక డిఫరెంట్ డిజైన్ని మనకి ప్రింటెడ్ మోడల్లో ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి మనకి షేడెడ్లోనే ఉంది కానీ ప్లెయిన్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి చందేరి ఫ్యాబ్రిక్ అండి. కింద వచ్చేసరికి క్రీమ్ కలర్, పైన లైట్ పీచ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. అలాగే శారీలో ఉన్నట్లే మనకి 2 sides కూడా కడ్డీ బోర్డర్ ఇచ్చారు. ఈ టైప్ ఆఫ్ శారీస్లో కూడా మనకి కలర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఒక 5 to 6 కలర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1120 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి లైట్ వెయిట్లో డిజైనర్ శారీ అండి. టోటల్ శారీ మొత్తం కూడా మనకి బ్లాక్ కలర్ ఉంటుంది. ఈ శారీలో స్పెషాలిటీ ఏంటంటే టోటల్ శారీ అంతా కూడా మిడిల్ పార్ట్ మనకి పర్ల్స్తో డిజైన్ చేశారు. పళ్ళులో బోర్డర్ చూసినట్లయితే 1 లైన్ అంటే కడ్డీ బోర్డర్ లాగా ఒక లైన్ ఇచ్చేసారు. పైన బోర్డర్ చూసినట్లయితే బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన మనకి గోల్డ్ కలర్తో ఒక 5 to 6 లైన్స్ వచ్చే విధంగా చక్కగా ఎలివేట్ అయ్యే విధంగా ఇచ్చారు గోల్డ్ కలర్ లైన్స్. ఇదే లైన్స్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. ఈ పైన ఉన్నటువంటి బోర్డర్తో పాటు ఎక్స్ట్రా మనకి ఇంకొక డిజైనర్ బోర్డర్ కూడా కనిపిస్తుందండి. ఇక్కడ మొత్తం కూడా ఎలిఫెంట్స్ డిజైన్ ఇచ్చారనమాట. కింద మనకి ఒక గ్రాస్లో స్టాండింగ్ పొజిషన్లో ఎలిఫెంట్స్ ఉన్నట్లుగా మనకి ఇక్కడ క్రియేట్ చేశారు. ఇక్కడ తీసుకున్న థ్రెడ్ వర్క్ అంతా కూడా మంచి బ్రైట్ కలర్స్లో ఉన్నటువంటి డార్క్ కలర్స్ ఇచ్చారనమాట. మొత్తం కూడా మనకి ఏనుగు పైన అంబారీ టైప్లో డిజైన్ అనేది కనిపిస్తుంది. శారీ స్టార్టింగ్ నుంచి శారీ ఎండింగ్ వరకు కూడా మనకి ఈ డిజైన్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి పర్ల్స్ డిజైన్ వచ్చింది. ఈ టైప్ ఆఫ్ శారీస్లో కూడా మనకి కలర్ చాయిస్ ఉందండి. ఈ శారీకి బ్లౌజ్ చూసినట్లయితే 2 sides సన్నటి లైన్స్తో ఉన్నటువంటి బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 2170 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ విఘ్నేశ్వర సిల్క్స్ 2 showrooms కూడా అవైలబుల్ ఉన్నాయి. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి టోటల్గా ప్యూర్ క్రేప్ షిఫాన్ అండి. మొత్తం షిఫాన్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. అది కూడా మనకి మ్యాంగో ఎల్లో షేడ్ ఉంటుంది. ఈ శారీలో చూసినట్లయితే టోటల్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా చాలా దగ్గరగా గ్రాండ్గా ఉండే విధంగా 2 కలర్స్ వేరియేషన్తో మనకి 0 size మిర్రర్ వర్క్తో డిజైన్ అనేది కంటిన్యూ చేశారు. రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్, దానిపైన వచ్చేసరికి సిల్వర్ కలర్ కాంబినేషన్తో ఒక చిన్న కుందని ఇచ్చారనమాట. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఈ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. అలాగే బోర్డర్స్లో చూసినట్లయితే కనుక గోల్డ్ కలర్ బోర్డర్తో పాటు రాణి పింక్ కలర్ కాంబినేషన్తో ఉన్నటువంటి మిర్రర్ వర్క్ కూడా యాడ్ చేశారు. ఒక చైన్ టైప్లో మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా కూడా 3 sides ఇదే బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. రెగ్యులర్గా చూసే మిర్రర్ వర్క్ అయినప్పటికీ దీనిపైన కుందని ఇచ్చేసరికి చాలా స్టైలిష్ లుక్ అండ్ దగ్గరగా ఇచ్చేసరికి గ్రాండ్ లుక్ కనిపిస్తుంది. ఫుల్ శారీ అంతా కూడా మనకి ఈ మిర్రర్ వర్క్ అనేది కంటిన్యూ చేశారు ఫుల్ శారీ మొత్తం కూడా. దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ అనేది అవైలబుల్ ఉంది. మరి ఇంత గ్రాండ్గా ఉన్నటువంటి ఈ శారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారో చూద్దాం. బ్లౌజ్ వచ్చి మనకి సేమ్ ఫ్యాబ్రికే ఇచ్చారండి. కాకపోతే ఏంటంటే శారీలో ఉన్నటువంటి బోర్డర్తో పాటు మనకి నెక్ పార్ట్ కూడా డిజైన్ చేశారు. ఇది వచ్చేసరికి 1 side నెక్ పార్ట్ ఇచ్చారు. అలాగే హ్యాండ్స్ పార్ట్లో కూడా మనకి థ్రెడ్ వర్క్ ఇట్లాగే మిర్రర్ వర్క్తో పాటు బోర్డర్ కూడా యాడ్ చేశారనమాట. ఇలా ఇది హ్యాండ్ పార్ట్.
చాలా కలర్ఫుల్గా ఉంది, లైట్ వెయిట్లో మంచి బ్రైట్ కలర్స్ కాంబినేషన్ తీసుకున్నారు. ఈ శారీ కాస్ట్ 2650 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ శారీ చూద్దాం. ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి, బేబీ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా టోటల్ ప్లెయిన్ ఉంటుందన్నమాట, సింగిల్ కలర్ కాంబినేషన్. బోర్డర్స్ చూసినట్లయితే కనుక రాణి పింక్ కలర్ రా సిల్క్ ఫ్యాబ్రిక్ పైన మొత్తం కూడా గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ దగ్గర ఎలోయిష్ గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్స్ వచ్చే విధంగా లేస్ బోర్డర్స్ని ఇచ్చారు. ఇక్కడ ఏదైతే మనం బోర్డర్ చూస్తున్నామో ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 3 సైడ్స్ కూడా కామన్గా కంటిన్యూ అవుతుంది. సెకండ్ వైపు చూసినట్లయితే కనుక ఎక్స్ట్రా మనకి నెటెడ్ ఫ్యాబ్రిక్ పైన డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. దానిపైన వచ్చేసరికి అక్కడక్కడ మనకి మిర్రర్స్ని ఆల్టర్నేట్ లైన్స్ లాగా డిజైన్ చేశారనమాట. రెగ్యులర్గా మనం సర్కిల్ టైప్ ఆఫ్ మిర్రర్స్ చూస్తుంటాం, ఇక్కడ వచ్చేసరికి రియల్ మిర్రరే మనకి డైమండ్ షేప్లో ఇచ్చారు. ఈ డిజైనర్ బోర్డర్ అనేది ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకి కంటిన్యూ చేశారు. బ్లౌజ్ ఎలా ఇచ్చారో చూద్దాం. బ్లౌజ్ వచ్చేసి రా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి, ఇది కొంచెం డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకుని శారీకి 3 సైడ్స్ కామన్గా ఏదైతే మనకి బోర్డర్ అనేది కంటిన్యూ చేశారో అదే బోర్డర్ని ఇక్కడ కూడా ఇచ్చారనమాట. హ్యాండ్స్ పార్ట్లో 2 సైడ్స్ కూడా. ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1600 రూపీస్కి అవైలబుల్ ఉంది. దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ అనేది ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి 2 కలర్స్ కాంబినేషన్ అండి, బ్లూ అండ్ గ్రీన్ కలర్తో వచ్చింది. ఈ శారీ పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన మనకి బ్లూ కలర్తో ఫ్లవర్ డిజైన్, అక్కడక్కడ లీఫ్ పార్ట్లో బ్లూ కలర్ తీసుకున్నారు. మిగిలిన పార్ట్ అంతా కూడా బంచెస్ మోడల్లో గోల్డ్ కలర్ యూస్ చేశారు. అలాగే ఈ శారీకి 2 సైడ్స్ బోర్డర్ చూసినట్లయితే పళ్ళు బోర్డర్స్ మనకి మిడిల్ పార్ట్లో ఫ్లవర్ అంతా కూడా బ్లూ కలర్ ఉంటుంది. క్రీపర్ పార్ట్ మొత్తం కూడా గోల్డ్ కలర్ ఇచ్చారు. ఇదే బోర్డర్ 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. టోటల్ శారీ అంతా కూడా మిడిల్ పార్ట్ మనకి ఒక చోట వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఫ్లవర్ ఎలివేట్ చేస్తే ఇంకొక చోట చూసినట్లయితే ఇంకొక బుటీలో గోల్డ్ కలర్ అనేది కనిపిస్తుంది. క్రీపర్ పార్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ ఇచ్చారు. అది కూడా మనకి కొంచెం డిఫరెంట్గా ఉన్నటువంటి ఫ్లవర్ షేప్ అండ్ బడ్ డిజైన్ తీసుకున్నారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. బోర్డర్స్ చూసినట్లయితే కనుక 3 to 4 ఇంచెస్ కడ్డీ బోర్డర్, అది కూడా శారీకి 2 సైడ్స్ ఇదే బోర్డర్ని కంటిన్యూ చేశారు. ఫుల్ శారీ అంతా కూడా మంచి కలర్స్ కాంబినేషన్, బ్లూ కలర్ శారీకి గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో మనకి డిజైనింగ్ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే కనుక మనకి పళ్ళులో ఏ కలర్ అయితే యూస్ చేశారో అదే కలర్ కాంబినేషన్ని మనకి బ్లౌజ్ పార్ట్లో ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం గ్రీన్ కలర్ ఉంటుంది. 2 సైడ్స్ ఎడ్జెస్లో మాత్రం గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ ఇచ్చేశారు. ఈ శారీ కాస్ట్ కూడా రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉందండి, ఓన్లీ 5100 రూపీస్కి. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసిన వెరైటీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. మరొకసారి వనితా టీవీ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుందాం.